ఎంత సజ్జనుడుగా మనం బతికినా సరే అనేక రకాల నిందలు వస్తూనే ఉంటాయి. మనం చేసే వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద, మన సంసారాల మీద వస్తూనే ఉంటాయి. అన్నిటికీ మనం సమాధానం చెప్పక్కల. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు మనం చేసావా అని ఆలోచించుకోవాలి. చేస్తే తప్పనిసరిగా ఒప్పుకోవలసింది. బయట ఒప్పుకోకపోయినా పరమేశ్వరుడు ముందేనా ఒప్పుకోవాలి. చెయ్యలేదనుకో వదిలేయి. సముద్రంలో ఉన్నాక చిందులు తప్పవు, సంసారంలో ఉన్నాక నిందలు తప్పవు. ఎవరైంది ఒక్కటే, అనవసరంగా మన ఎవరైనా మాట అంటే మనం రెచ్చిపోవక్కర్లేదు. కుక్క మురిగింది కదా అని మనిషి మొరగడు, కుక్క నుంచి దూరంగా వెళ్ళిపోతాడు, కరుస్తుందేమో అనేది. మన జీవితంలో సత్ప్రవర్తన గురించి తెలియని వాడు ఎవడన్నా మన ఏమన్నా అంటే మనం పట్టించుకోకల్లా. ఎందుకంటే ఆ నీచుడు మాట్లాడితే సజ్జనుడైన వాడు సమాధానం కూడా చెప్పడు, మౌనంతోనే వాళ్ళ నోరు మూయించవచ్చు. ఒకటే లెక్క, ఎంత సదాచారంతో నువ్వు నడుచుకున్నా నిందలు వస్తూనే ఉంటాయి. కాబట్టే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే పరమ వైరాగ్య భావన ఒకటి మనస్సులో ఉండాలి. ఎంత